పదవది పాతక లేక ఘటక కాలసర్ప దోషం. ఈ దోషము కలిగినటువంటి జాతక చక్రంలో రాహువు 10వ స్థానంలో, కేతువు 4వ స్థానంలో ఉంటారు. ఈ 10కి 4కి మధ్యన సమస్త గ్రహములు స్థితమై ఉంటే, అంటే 11, 12, 1, 2, 3, 4వ స్థానం, ఇది పాతక కాలసర్ప దోషం. రాహువు తలభాగము, కేతువు తోక భాగము కనుక ఈ రాహువు ఎక్కడ ప్రారంభమైతే ఆ స్థానం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది దశమ స్థానంలో స్థితమై ఉంది కనుక దశమము జీవనోపాధికి సంబంధించినటువంటి లక్షణం. ఇంకా మానము, అభిమానము, కీర్తి మొదలైనటువంటి జ్ఞానము మొదలైనటువంటి అంశాలన్నీ కూడా ఈ 10వ స్థానానికి సంబంధించినటువంటిదే. ప్రధానముగా చేసేటటువంటి వృత్తి వ్యాపారంలో 10కి సంబంధించినటువంటివి. అంచేత ఈ జాతకులకి దశమ భావం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అంచేత చేసేటటువంటి వృత్తి వ్యాపారాలు సక్రమంగా లేకపోవడం, అంటే ముందు అసలు వృత్తి వ్యాపారాలు లేకపోవడం, ఒకళ్ళు ఉండినప్పటికీ తీవ్రమైనటువంటి ఒడిదుడుకు లోనవ్వడం, వ్యాపారంలో తరచుగా నష్టాలు రావడం, ఈ లక్షణాలన్నీ ఉంటాయి. తర్వాత గ్రహపీడ, ఇక్కడ గ్రహాలు పీడిస్తాయి అనేటువంటి మాట కాకుండా తెలియబడినటువంటి వ్యాధులు, వాటి చేత బాధపడడం, కుటిలత్వము, ఈ రకమైనటువంటి జాతకులకి, ఇలాంటి చక్రము కలిగినటువంటి జాతకులకి స్వతహాగా కొంత కుటిల స్వభావం ఉంటుంది. ఇతరులను మోసగించి డబ్బు సంపాదించాలని. నిజానికి ఆ లక్షణం ఉండబట్టే ఈ లక్షణాలన్నీ మానాభిమానాలను పోగొట్టుకోవడం, కీర్తిని పోగొట్టుకోవడం, ఈ రకమైనటువంటి లక్షణాలన్నీ దాని నుంచే వస్తాయి. అంచేత లక్షణం అది. చోర తరచుగా దొంగల పడి ఆ దొంగల నుంచి సొత్తు దోచుకుపోవడం, ఆ నష్టాలను అనుభవించడం, మానము కీర్తి పోగొట్టుకోవడం, ఈ లక్షణాలన్నీ కూడా ఈ జాతకుడికి ఉంటాయి. తర్వాత 11వ స్థానం లాభస్థానము, 12వ స్థానము వ్యయము, లగ్నము 1వ స్థానం, తర్వాత 2 ధనము, కుటుంబము, నేత్రము, వీటి మీద, 3 సోదర స్థానం, 4 మాతృ, తర్వాత గృహము, తర్వాత ఈ వ్యాపారము, వీటన్నిటి మీద దీని యొక్క ప్రభావము కనిపిస్తుంది. అయితే పుత్రస్థానం మీద కానీ, షష్టమము రుణముల మీద కానీ, సప్తమము కళత్రము భోగముల మీద కానీ, అష్టమము ఆయుధ్యాయం మీద కానీ, 9 పితృభాగ్యస్థానముల మీద కానీ దీని ప్రభావం పెద్దగా కనిపించదు. ఏ స్థానంలో గ్రహములు స్థితమై ఉన్నాయో ఆ స్థానంలోకి సంబంధించి మాత్రమే కనిపిస్తుంది. అయితే వీటిని నైసర్గిక శుభత్వాలను ఆధారంగా చేసుకుని, పాపత్వాలను ఆధారంగా చేసుకుని, వీటి ఆధిపత్యాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని స్థానాల్లో శుభ ఫలితాలను ఇవ్వచ్చు. జత ఘటక లేక పాతక కాలసర్ప దోషమునకు చెందినటువంటి లక్షణాలు ఇవి.